ఇక్కడే వస్తాడు నా ఆత్మీయ బిడ్డ. పెయింట్ వేసుకుంటున్నాడు ఆ ఇంట్లో. కూలికి పోయాడు పనికి, పాపం బిడ్డ. పని చేస్తా ఉంటే వాళ్ళు ఆమెకి 1-2 సమస్య, ఆమెను ఇబ్బంది పడతా ఉంటే ఆమెను చూడటం, ఆమెని వాళ్ళు సేవ చేసుకోవటం అనేది అదంతా చూశాడు. అక్కడే 2-3 రోజులు పని పడింది. చూసి 1-2 రోజులు అబ్జర్వ్ చేసి ఒకరోజు ఆమె ప్రశాంతంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ ఆమె ఎందుకు జాలిపడ్డాడు ఈయన. జాలిపడి వెళ్ళి, అమ్మా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నీకు స్వస్థత వచ్చిద్ది, చేయమంటావా అని అడిగాడు. నీ బాధ చూడలేకపోతున్నాను నేను, సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నావంట కదా నువ్వు అంటే. ఆమె కనీసం లేచి కూర్చోలేదు, మంచం మీదే పడకే. చేయమంటావా అని అడిగితే చెయ్యయ్యా అందంట. అక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దేవుని శక్తి ఆ తల్లిని తాకింది. ఆయన ఇంటికి వచ్చేసాడు. అదే రోజు నైట్ కల్లా ఆమె తనంతటా తాను లేచి మంచం మీద కూర్చుంది. రియల్గా జరిగింది. ఆమె కూర్చోవటం చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోయారు. కరడుగట్టినటువంటి విగ్రహారాధికులు యేసుప్రభుని ఒప్పుకోరు. ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది, ఏం లేచి కూర్చున్నావు, ఏంది లేవవు గాను అంటే, మధ్యాహ్నం అప్పుడు అబ్బాయి రంగులేసే అబ్బాయి ప్రార్థన చేశాడు, యేసుప్రభుకి ప్రార్థన చేశాడు నా గురించి. ఏందో నాకు శక్తి వచ్చినట్టు అనిపించింది. నాకేందో ఇప్పుడు లెగుస్తుంటే నా బాడీ సహకరిస్తుంది, కూర్చున్నాను, నాకు కొంచెం ప్రశాంతంగా ఉందా. మరుసటి రోజు మనోడు పోయేసరికి పట్టుకున్నారు. అయ్యా పని తర్వాత చేద్దాం రా, నువ్వు నిన్నేదో ప్రార్థన చేసావంటగా, మమ్మల్ని వేసి కూర్చుందయ్యా, అయ్యా ఇంకొకసారి ప్రార్థన చేయాలి. మళ్ళీ వెళ్ళి మోకాళ్ళుని మళ్ళీ ప్రార్థన చేశాడు కన్నీళ్లతో. ఆ రోజు అయిపోయింది. చిన్నగా కూర్చున్నది లేచి అడుగులేయటం మొదలుపెట్టింది. సంవత్సరాలుగా మంచంలో ఉన్న మనిషి. ఆయన పాస్టర్ కాదండి, బోధకుడు కాదండి, ప్రసంగీకుడు కాదండి, పెయింట్ పని చేస్తున్న విశ్వాసం అండి. కానీ నేను అతనిలో ఒకటి గుర్తించానండి, దేవుడే అతని ప్రపంచం అండి. దేవుడే అతని